అందరికీ నమస్కారాలండి. సమస్త జీవజాతులలో మానవ జాతి ఒకటి ఉంది గనక, అందులో నేను కూడా ఉన్నాను గనక, మానవ జాతి అన్నిటికన్నా తెలివైందని అనుకుంటున్నాం గనక, అయితే ఈ తెలివైన మానవుడు ఈ భూమి మీదకి రావడానికి కారణం దేవుడే అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇక ఏ కొందరో మన తల్లిదండ్రుల కంటేనే పుట్టామని మరికొందరు అనుకుంటూ ఉంటారు. ఏది ఏమైనా ఇది విచిత్ర విశ్వము కనుక దీని యొక్క రహస్యం అనేది పుట్టి గిట్టిపోయే జీవులకి తెలియడం అనేది అసంభవం. అయితే ఈ అనంత వ్యాప స్థిరమగు ఈ అండపిండ బ్రహ్మాండ భాండాగారంలో నిండి ఉన్న సమస్త గ్రహాలలోకెల్లా భూగోళం చాలా విచిత్రమైనది. ఎందుకు అంటే దీనిపైనే జీవజాతులు వృక్షజాతులు మనుగడ సాగిస్తూ ఉంటాయి. వృక్షజాతుల విషయం పక్కన పెడితే జీవజాతులు 84 లక్షల జీవజాతులు అంట. అందున మన మానవ జాతి చాలా విలువైందట, తెలివైందట, జ్ఞానమైందట, జ్ఞాపక శక్తి కలదట. ఇట్టి ఈ మానవునిగా గతంలో పుట్టలేదు, భవిష్యత్తులో మళ్ళీ పుట్టిరాం. ఇప్పుడు మనము ఈ భూగోళం పైకి ఎలా వచ్చాము? నాకైతే ఇట్టి జన్మనిచ్చింది మానవుడు సంఘాలుగా ఆరాధించుతున్న మతాలలో ఆయా మతాలకు అంకితమైన ఆయా మనుషుల మత బొమ్మలు ఏ మాత్రము కాదు. 100కి 1,00,00,000 నాకు ఈ జన్మను మా అమ్మ మా నాన్నలే ఇచ్చారు. కనుక ఈ నిజాన్ని నా వరకు మాత్రమే తెలుసుకున్నాను. ఎవరిని నమ్మమనడం లేదు. కనుక నాకు ఈ పవిత్ర మానవ జన్మనిచ్చిన అట్టి ఆ తల్లిదండ్రులను నాకు తెలిసిన మార్గాన ప్రార్థించుకుంటున్నాను. ఓ ఈ జన్మనిచ్చిన తల్లి, ఓ పోషించి పెంచిన తండ్రి, ఓ ఈ జన్మనిచ్చిన తల్లి, ఓ పోషించి పెంచిన తండ్రి, యాడనున్నారు మీరు, ఏమైపోయారు, యాడికెళ్ళారు మీరు, ఎట్లానున్నారు, ఓ తల్లి, ఓ తండ్రి. కళ్ళ ముందు ఉన్నన్నాళ్ళు కానకున్నాము, మీ విలువ తెలియకున్నాము. జ్ఞానమెరిగి కళ్ళు తెరిచి వెతుకుతున్నాము, వెతుకుతున్నాను, ఓ తల్లి, ఓ తండ్రి. ఇంతకాలం మోసగాళ్ళ బొమ్మలు మొక్కాను, వ్యర్థమైనాను. అర్థమెరిగి చూసేలోగా దూరమైనారు, నాకు దూరమైనారు, ఓ తల్లి, ఓ తండ్రి. గతములో నేను పుట్టలేదు, మళ్ళీ నేను పుట్టిరాను. మీరు ఇచ్చిన జన్మ పోతే మళ్ళీ రాదని తెలుసుకున్నా, ఓ తల్లి, ఓ తండ్రి. మీరు లేక ఈ జన్మ లేదని సత్యమును నే తెలుసుకున్నా. కనికరించి కానరారా ఒక్కసారైనా, కడకు ఒక్కసారైనా, ఓ తల్లి, ఓ తండ్రి. ఓ జన్మదాతలారా, పవిత్రమైన ఈ మానవ జన్మ యొక్క విలువను ఎరిగాను. అర్థం ఎరిగాక ఆలోచిస్తే మీరు దూరమైనారు, నాకు దూరమైనారు. ఓ ఈ జన్మనిచ్చిన తల్లి, ఓ పోషించి పెంచిన తండ్రి, యాడికెళ్ళారు, ఏమైపోయారు, యాడనున్నారు, ఎట్లానున్నారు, యాడ కలవాలి, ఎప్పుడు కలుస్తారు, ఎక్కడ కలుస్తారు, యాడికి రావాలి, ఎట్లా రావాలి,
ఎక్కడ కలుస్తారు? యాడికి రావాలి?